పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు అంబరాన్నంటున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు తిరుపతి యూనివర్సిటీ రోడ్డులోని ఈద్గా మైదానంకు పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక తిరుపతిలో జరిగే రంజాన్ వేడుకల గురించి మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. మాసం ముగింపు దశగా కూడా ఈద్ ఉల్ ఫితార్ వేడుకలను కూడా ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఈద్గా మైదానం ప్రాంతంలో కూడా మనం ఉన్నాం. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఈ ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు కూడా అంబరాన్ని అంటుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని అత్యంత ప్రధానమైన మరియు పెద్దదైనటువంటి యూనివర్సిటీ రోడ్ ఈద్గా మైదానం నుండి కూడా ఈ వీడియోను కూడా మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వాళ్ళ మతపరమైన ప్రార్థనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ముస్లిం సోదరులు ఇక్కడికి చేరుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయమైన తెల్లటి కుర్తా పైజాములు రంగురంగుల టోపీలు ధరించి సుగంధ ద్రవ్యాలు కూడా అద్దుకొని ఎంతో పవిత్రంగా కనిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా ప్రత్యేకంగా కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంగా 9 గంటలకు స్థానిక ప్రధాన ఇమాం ఆధ్వర్యంలో కూడా పవిత్ర సామూహిక ఈద్ నమాజ్ అత్యంత నిశ్శబ్దంగా క్రమశిక్షణతో కూడా ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇక్కడ ఈ వేడుకలకు కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ ప్రార్థనలో కూడా పాల్గొన్నటువంటిది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ పండుగలో దాన ధర్మాలకు ఉన్న ప్రాముఖ్యత కూడా చాటుతూ ఈద్గా మైదానం వెలుపల పేదలకు కూడా జకాత్ అంటే దీనికి సంబంధించి ఫిత్రా దానాల పంపిణీ కూడా ముమ్మరంగా సాగుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది సంబంధించి కూడా ఈ నిరుపేదలు ఎవరైతే ఉంటుందో వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళ సంపాదనలో కూడా కాస్త ఈ పేదలకు కూడా ఇచ్చే విధంగా కూడా ఇటు వీళ్ళు చూసి వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని కూడా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి ఈ దాడుల నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏదైతే ఈ ఈద్గా మైదానానికి వస్తారో ఆ ప్రాంతంలో కూడా అన్ని పక్కల కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరంగా కూడా ఇక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గత 30 రోజులుగా కూడా ఇటు సహార్తో అంటే ఉదయం సహార్తో ప్రారంభమయ్యే ఈ నమాజ్ ఇఫ్తార్తో కూడా ప్రతిరోజు కూడా ముగిస్తున్న నేపథ్యంలో ఈ రోజుతో కూడా వీళ్ళకు ఉన్నటువంటి రంజాన్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో కూడా ఈ రోజు ఈ ప్రార్థనలు కూడా ప్రత్యేకంగా నిర్వహించిన అనంతరం కూడా ఇటు ఒకరికొకరు కౌగిలించుకొని శుభాకాంక్షలు కూడా తెలుసుకునే దిశగా కూడా ఈ రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మాత్రము చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏంటంటే పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భారీగా చెక్ చేసి అనంతరమే ఈ మైదానంలోకి అనుమతించి ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా ఇటు ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది మొత్తానికి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. రంజాన్ మాసం ముగింపు